ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్నవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. ముఖ్యంగా తెలియపరిచేటువంటి విషయము, శుక్రవారము 9వ తారీఖు పరిశుద్ధాత్మ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి స్వస్థత విడుదల ప్రవచనము కూడికను డోర్నకల్ పట్టణమందు ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. మరి నేను ఆ ప్రాంతంలో వాక్య పరిచర్య చేయడానికి డోర్నకల్ వెళ్తూ ఉన్నాను. మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే తప్పకుండా ఈ మీటింగ్కి అటెండ్ కావాలని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ యొక్క మీటింగ్లో నన్ను బలముగా వాడుకొని ఆయన నామాన్ని మహిమపరుచుకోవాలని, అనేకులు స్వస్థతను విడుదలను పొందుకోవాలని, మరి మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరుడా, మన పనుల భారము ఆయన మీద వేసినప్పుడు ఖచ్చితంగా మన ఉద్దేశాలు సఫలపరచబడతాయని లేఖనాలు మనకు బోధపరుస్తున్నాయి, తెలియపరుస్తున్నాయి. కానీ మనము మన పరిస్థితుల్లో, మన యొక్క బాధల్లో మన భారాలను మనమే వహిస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి మాటను మర్చిపోతూ ఉన్నాం. కష్టము, ఇరుకు, ఇబ్బంది, సమస్య రాగానే ప్రార్థిస్తున్నాము, కానీ ప్రార్థనా గదిలో దాన్ని ఆయనకు అప్పగించిన మనము మరలా వెనక్కి తెచ్చేసుకొని ఆ భారాన్ని మనం వహిస్తూ ఉన్నాం. మరి మన ఉద్దేశాలు ఎలా సఫలపరచబడతాయి? సహోదరుడా, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, సమస్య అయినా, వేదనైనా, బాధ అయినా, నీ పనుల భారాన్ని ఒక్కసారి దేవునికి అప్పగించాక దాని గురించి ఆలోచించడం మానేసి విశ్వాస సహితంగా ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థించడమే కాదు, దేవుడు నా భారాన్ని వహించారు కాబట్టి నేను నా భారాన్ని సులువు చేసుకోవాలి, నా కాడిని నేను సులువు చేసుకోవాలి, నేను నీతియుక్తమైన గురి ఎద్దుకు వెళ్ళే భక్తిని అనుసరించాలని మన యొక్క పోరాటాలలో మనము సరళతరమైనటువంటి మార్గాల గుండా మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మన భారం ఆయన మీద వేస్తామో అప్పుడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు మన ఉద్దేశాలు సఫలపరచబడతాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన భారాలు మనకు భారంగా ఉండవచ్చు, కానీ దేవునికి అవి చాలా స్వల్పతరమైనటువంటివి. మన భారాలను ఎప్పుడు సరళం చేయాలో, ఎప్పుడు తేలిక చేయాలో ఎరిగిన దేవుడు తగిన సమయమందు ఖచ్చితంగా మన భారాలను సరళం చేస్తారు. అప్పుడు వరకు మనం ఆయన మీద భారం వేసి మనము మన గమ్యంలో ముందుకు వెళ్ళడమే మనం చేయవలసిన పని. విశ్వాస సహితంగా నిరీక్షణ కలిగి ఆయన చేయమన్నది చేస్తూ ముందుకు పోవడమే మన పని. అలాగున చేసినట్లయితే మన ఉద్దేశాలన్నీ కూడా తగిన సమయంలో నెరవేర్చబడతాయి, సఫలపరచబడతాయి. ఈ వాస్తవాన్ని గుర్తిద్దాం. మన భారాలను ఆయనకు అప్పగించి మనము తేలిక పడదాం, సమాధానపరచబడదాం, చింతలోంచి మనం బయటికి వద్దాం. దేవుని యందు నమ్మిక, విశ్వాసం ఉంచి నిరీక్షణతో గురి యొద్దకు కొనసాగుదాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు ప్రభువా. అవునయ్యా, మా పనుల భారం మీ మీద వేస్తే మా ఉద్దేశాలు సఫలపరచబడతాయని వాక్యాలు చదువుతూ ఉన్నాం, ప్రసంగాలు వింటూ ఉన్నాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి మా భారాలను మేమే మోస్తూ ఉన్నాం, పడుతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాము. కానీ నీ మీద వాటిని మోపి మేము విశ్రాంతి తీసుకోలేకపోతూ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు మరలా మాట్లాడారు, మా విశ్వాసాన్ని నిలబెట్టారు. నాయన, మా భారాలు మీకు అప్పగించాలని తెలియపరిచారు. ఏది ఏమైనా ఇదిగో తండ్రి, నా భారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. నా ఉద్దేశాలు నీకు తెలుసు. నువ్వెప్పుడైనా సఫలము చేస్తే, నువ్వెప్పుడు సఫలం చేస్తావో అప్పటి వరకు ఎదురు చూస్తానయ్యా అని ఎవరైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అలాగే ఈ పరిచర్యకు సహకరించే వారిని దీవించండి, ఆశీర్వదించండి.
ఫోన్ కాల్స్లో ప్రార్థిస్తున్నాం, టీవీ లైవ్లో ప్రార్థిస్తున్నాం. మీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభు, ప్రసంగం నిమిత్తం శుక్రవారం డోర్నకల్ వెళ్తూ ఉండగా రాకపోకల్లో తోడుగా ఉండండి. మీ నామ మహిమార్థమై నన్ను వాడుకొని గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్యకు సహకరించండి. డోర్నకల్లో జరుగుతున్న ఈ కూడికకు మీరు దగ్గరలో ఉంటే తప్పకుండా మరి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని దైవ దీవెనలు పొందాలని తెలియపరుస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.